బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అలాగే వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి కామారెడ్డిలోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాటపల్లి వెంకట రమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా వెంకట రమణారెడ్డి, షబ్బీర్ అలీలు కామారెడ్డి అభివృద్ధి, అవినీతిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీ భూములు, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజీ విషయంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడంతో తాను చర్చకు సిద్ధమని కాటపల్లి వెంకట రమణారెడ్డి ప్రకటించారు. కామారెడ్డిలో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే తాను చర్చకు వస్తానని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కాటపల్లి వెంకట రమణారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాంపు కార్యాలయానికి లేదా శిశుమందిర్ పాఠశాల వద్దకు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. తన కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారని, కాబట్టి తానే తేల్చుకుంటారని అన్నారు. కార్యకర్తలు సమన్వయం పాటించాలని కోరారు. మన బైక్ కార్లో నడిపో నేను చెప్తాను. సంజయ్ తీసుకురా మన బైక్ కార్లో నడిపో నేను చెప్తాను.
రెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి కామారెడ్డిలోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాటిపల్లి వెంకట రమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. రెడ్డిక ఈ అంశానికి సంబంధించి తన విశ్లేషణ అందించడానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కైలాష్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కైలాష్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మరి కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారి మధ్య అలాంటే కాటిపల్లి రమణారెడ్డి గారు షబ్బీర్ అలీ గారి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. తద్వారా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి అసలు ప్రజెంట్ ఏంటి, అసలు కారణాలు ఏంటి, ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? కారణాలు ఏం లేవండి. 2 సంవత్సరాల దాటిపోయింది. 150 కోట్ల అభివృద్ధి చేస్తాను మేనిఫెస్టో పెట్టినావు. కాలేజు భూముల ధారాదత్తం చేసిరు అరోరా కాలేజ్కు. వాటన్నిటిపై మేము తీవ్రంగా ఖండిస్తే ఈ రోజు వారు సమయం ఇచ్చారు శిశు మందిర్కు రమ్మని. శిశు మందిర్కు మేము కార్యకర్తలము నాయకులము వెళ్ళేసరికి మాకు అరెస్ట్ చేసిరు. అందులో ఒక కార్యకర్త రమణారెడ్డి ఇంటికి వెళ్ళారు. అక్కడ వెళ్ళగానే వాళ్ళపై దాడి చేసి కార్ని ధ్వంసం చేసి కొట్టడం జరిగింది రమణారెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి మనుషులు. ఇది దౌర్జన్యం కదా. మరి 2 సంవత్సరాల కాలంలో మరి ఏం అభివృద్ధి చేసిండు? 150 కోట్ల మేనిఫెస్టో ఏమైంది? 200 ఎకరాల భూమి మన అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ భూ వివాదం ఏమైంది? దానిపై మేము ప్రశ్నిస్తున్నాం. ఆధారాలతో బయట పెడుతుంది విత్ డాక్యుమెంటరీ తోటి వచ్చాం. డాక్యుమెంటరీ తోటి వస్తే అక్కడ రమణారెడ్డి గారిని అక్కడ హౌస్ అరెస్ట్ అంటున్నారు. మరి ఆయన చేయించుకున్నాడా, మరి పోలీసు వాళ్ళు చేసిర్రా, అది ఎవరికి తెలియదు. ఇది రమణారెడ్డి పని. ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్, జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీ వాళ్ళు ఎవరు గెలవకపోవడంపై, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూడా బీజేపీ కాకపోవడంపై తీవ్రంగా ఆయనకు ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయారు రమణారెడ్డి గారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్.